దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండినెడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైంది కాదు. బుద్ధిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నది, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. సోమరి మార్గము ముళ్ళకంచే, యథార్థవంతులు త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరమో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోభి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచమును అసహించుకునివాడు బ్రతుకును. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించును. శిక్షను అందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. ఆమేన్.